హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి హొగెనెక్కల్ వాటర్ ఫాల్ వచ్చేసి మనకి సౌత్ ఇండియాలో తమిళనాడు అండ్ కర్ణాటక బోర్డర్లో ఉంటుంది, కావేరీ నది మీద. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మేము రియలైజ్ అయింది ఏంటంటే సమ్మర్లో అసలు ఇక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు. సో అంత దారుణంగా ఉంది సిచ్యుయేషన్. చెట్లు చూస్తున్నారు కదా, మొత్తం మాడిపోయినట్లు ఉన్నాయి అనమాట. ఈ కావేరీ నదిలో మరియు వాటర్ ఫాల్ దగ్గర ఉన్న రాక్స్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అండ్ వీటికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఈవినింగ్ లేట్గా వెళ్ళడం వల్ల మాకు బోటింగ్ అయితే అలౌ చేయలేదు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి బాడీ మసాజ్కి చాలా ఫేమస్ అంట. సో చూస్తున్నారు కదా. ఇక్కడున్న రాక్స్కి ఒక ప్రత్యేకత ఉంది అన్నాను కదా, అదేంటంటే ఇవి కార్బొనేట్ మినరల్స్తో ఫామ్ అయిన రాక్స్ అనమాట. అండ్ ఇవి సౌత్ ఇండియాలో ఓల్డెస్ట్ కార్బొనేట్ రాక్స్ అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కార్బొనేట్ రాక్స్ అనమాట. ప్రజెంట్ హొగెనెక్కల్ వాటర్ ఫాల్గా ప్రసిద్ధి చెందిన ఈ వాటర్ ఫాల్కి ఇంతకుముందు ఉన్న పేరు వచ్చేసి ఉగునీర్ కల్. ఇది వచ్చేసి తమిళనాడు నేమ్ అండ్ దీని అర్థం ఏంటంటే వాటర్ స్టోన్. తర్వాత 1652 నుంచి 1768 వరకు మైసూరు రాజ్యం కింద ఉండేది ఈ వాటర్ ఫాల్. సో కన్నడ వాళ్ళు పెట్టిన పేరు దీనికి హొగెనెక్కల్. అంటే కన్నడలో దీని అర్థం ఏంటంటే స్మోకీ రాక్స్ అని. అంటే వాటర్ ఫాల్ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా ఆ రాళ్ళ మీద పడి మళ్ళీ పైకి ఒక వేపర్ లాగా వస్తుంది కదా. సో అందుకని దీనికి స్మోకీ రాక్స్ అంటే హొగెనెక్కల్ అనే పేరు పెట్టారు.